హాస్పిటల్ తీసుకొని వచ్చాను. హాస్పిటల్ తీసుకొని వస్తే ఒక్క దెబ్బ లేదు, నీట్గా ఉన్నాడు మనిషి, మంచిగా షేవింగ్ చేసుకొని మంచిగా. కాకపోతే ఆల్కహాల్ స్మెల్ అయితే వస్తుంది. న్యూరో సర్జన్ ఉంటారు, సీనియర్ న్యూరో సర్జన్తో నేను పనిచేస్తాను. ఫస్ట్ మనం ఎంఆర్ఐ తీద్దామని తీసాం. ఆయన చూస్తానే చెప్పేశాడు ఇది బ్రెయిన్ డెడ్ కేస్ అని. ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐ తీస్తే నార్మల్, జీరో, అసలు ఏ ప్రాబ్లం లేదు. ఆయన అడిగాను ఏమైంది సార్ అంటే బ్రెయిన్ డెడ్ అన్నాడు. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ స్టెమ్ ఏదైతే ఆ రెటికులర్ ఫార్మేషన్ అని ఇక్కడ చెప్పానో అక్కడ సూది మొనంత ఇంజురీ జరిగిన, మన వెంట్రుక ఎంత ఉంటుంది అంత ఇంజురీ జరిగిన పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అంత సెన్సిటివ్ ఏరియా అది. ఆ పేషెంట్కి ఏమైందంటే పడిపోవడం వల్ల, ఆ కంకషన్ వల్ల ఆ సెన్సిటివ్ ఏరియాలో చిన్న లీజన్, అది మనకు ఎంఆర్ఐకి కూడా దొరకదు. సో బ్రెయిన్ డెడ్ అంతే. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత 3 months 4 months హాస్పిటల్లో ఉన్నాడు. ఫైనల్గా చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు పేషెంట్. ఆ 3 months 4 months హాస్పిటల్లో ఉన్నందుకు వాళ్ళ పొలాలు అమ్మేశారు, రైట్, వాళ్ళ ఆస్తులు అమ్మేశారు. లాస్ట్కి అలా డబ్బు పోయింది, మనిషి పోయాడు, పిల్లలు కూడా అనాథలు అయిపోయారు అనమాట. ఓకే, ఎందుకండి సార్ చాలా రేరా సార్? ఎందుకంటే ఒక స్టార్ హీరో కూడా మన టాలీవుడ్ లో ఇలానే చనిపోయాడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఒక హీరో కూడా ఇట్లా బ్రెయిన్ డెడ్ కి సంబంధించి చనిపోయాడు. ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయితే దాన్ని మనం మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేయలేమా? ఈ వైద్య పరిజ్ఞానంలో సాధ్యం అవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, డాక్టర్లు దేవుళ్ళు కాదు, రైట్. వాళ్ళకున్న ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఎంత వీలైతే అంత చేస్తారు. కొన్ని కండిషన్స్ మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. సో ఈ బ్రెయిన్ డెత్ కూడా నేను అంతే. బ్రెయిన్ డెత్ అయినప్పుడు రికవరీ కాలేదంటే రికవర్ అయిన పేషెంట్లు కూడా ఉన్నారు. సో మేబీ కోమాలోకి వెళ్తారంటారా, కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట.